అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులు, పోక్సో కేసులో అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్కు కాస్త ఊరట లభించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్. బెయిల్ పిటిషన్పై విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకుగాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు జానీ మాస్టర్. ఈ నేపథ్యంలోనే జానీకి బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 8న జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో జానీ మాస్టర్ పాల్గొనబోతున్నారు. 70వ నేషనల్ అవార్డ్స్లో జానీ మాస్టర్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్లో తిరు చిట్రంబలం సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులు, పోక్సో కేసులో అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్కు కాస్త ఊరట లభించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్. బెయిల్ పిటిషన్పై విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకుగాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు జానీ మాస్టర్. ఈ నేపథ్యంలోనే జానీకి బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 8న జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో జానీ మాస్టర్ పాల్గొనబోతున్నారు. 70వ నేషనల్ అవార్డ్స్లో జానీ మాస్టర్కు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్లో తిరు చిట్రంబలం సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు.